హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్ గైడెన్స్. ఈ వీడియోలో మనం 2 టాపిక్స్ మీద మనం నేర్చుకుందాం. ఒకటి సెల్ థియరీ అండ్ సెకండ్ వన్ అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ ప్లాంట్ సెల్. ఫస్ట్ టాపిక్ సెల్ థియరీ అంటే ఏంటో చూద్దాం. సెల్ థియరీ అంటే ఇదొక థియరీ అన్నమాట. అంటే సెల్ యొక్క ఫంక్షన్ ఆఫ్ వర్క్ని డిఫైన్ చేసేదాన్ని సెల్ థియరీ అని అంటారు. అండ్ ఈ సెల్ థియరీని ష్లీడన్ అండ్ ష్వాన్ అనే సైంటిస్టులు ప్రపోజ్ చేశారు. ఈ సెల్ థియరీలో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మెయిన్ వ్యూస్ ఆఫ్ సెల్ థియరీ అండ్ సెకండ్ వన్ మోడర్న్ వ్యూ ఆఫ్ సెల్ థియరీ. ఫస్ట్ కాన్సెప్ట్ మెయిన్ వ్యూస్ ఆఫ్ సెల్ థియరీ అనే కాన్సెప్ట్లో 3 ప్రిన్సిపల్స్ ప్రపోజ్ చేశారు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే సెల్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. మనం ఇది ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా సెల్ కోసం. అదే మెయిన్ వ్యూ ఆఫ్ సెల్ థియరీ కాన్సెప్ట్లో ఫస్ట్ ప్రిన్సిపల్ అనమాట. లైఫ్ అనేది సెల్ నుండి వచ్చింది అనే ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ ప్రిన్సిపల్ వచ్చి ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ 1 or more సెల్స్. అంటే ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజం కూడా సింగిల్ లేదా మల్టీ సెల్స్ కలిగి ఉంటుంది అనేది సెకండ్ ప్రిన్సిపల్. అండ్ థర్డ్ వచ్చి రూడోల్ఫ్ విర్చో అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు ఈ ప్రిన్సిపల్ని 1855లో. ఇదేంటంటే ఆల్ లివింగ్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. అంటే ముందున్న సెల్స్ నుండి న్యూ సెల్స్ అనేవే ఫామ్ అవుతాయి. అంటే కొత్తగా వచ్చే సెల్స్ అన్నీ కూడా ముందున్న సెల్ నుండే ఫామ్ అవుతాయి అని ఈ థర్డ్ ప్రిన్సిపల్ చెప్తుంది. అయితే మళ్ళీ ఒకసారి చూద్దాము ఈ 3 ప్రిన్సిపల్స్ని. మెయిన్ వ్యూస్ ఆఫ్ సెల్ థియరీ అనే కాన్సెప్ట్లో టోటల్ 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చి సెల్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. అండ్ సెకండ్ ప్రిన్సిపల్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం ఆర్ కంపోజ్డ్ ఆఫ్ 1 or more సెల్స్. అండ్ థర్డ్ వచ్చి ఎవ్రీ లివింగ్ సెల్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్. ఇదన్నమాట ఈ 3 ప్రిన్సిపల్స్ మెయిన్ వ్యూస్ ఆఫ్ సెల్ థియరీ అనే కాన్సెప్ట్లో ఉన్నాయి. నౌ సెకండ్ కాన్సెప్ట్ మోడర్న్ వ్యూ ఆఫ్ సెల్ థియరీ. ఈ కాన్సెప్ట్లో కూడా 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి ద యాక్టివిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ డిపెండ్ ఆన్ ద టోటల్ యాక్టివిటీ ఆఫ్ ఆల్ ద సెల్స్. అంటే ఏంటంటే ఒక ఆర్గానిజం పర్ఫామ్ చేసే యాక్టివిటీ అనేది దాని బాడీ లోపల ఉన్న సెల్ పర్ఫామ్ చేసే యాక్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ అనమాట. అండ్ సెకండ్ వన్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఈజ్ పాస్డ్ ఫ్రమ్ సెల్ టు సెల్. అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ బయట మన హ్యూమన్స్ ఎలా పాస్ చేసుకుంటామో అలాగే మన బాడీ లోపల ఉన్న సెల్స్ కూడా ఒక సెల్ నుండి ఇంకొక సెల్కి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసుకుంటాయన్నమాట. ఇది సెకండ్ ప్రిన్సిపల్. అండ్ థర్డ్ ప్రిన్సిపల్ సెల్ యాక్టివిటీ డిపెండ్స్ ఆన్ ద యాక్టివిటీస్ ఆఫ్ సబ్సెల్యులర్ స్ట్రక్చర్స్ విత్ ఇన్ ద సెల్స్ ఆర్ సెల్ ఆర్గనల్స్ దట్ ప్రెజెంట్ విత్ ఇన్ ద సెల్స్. అంటే సెల్ యొక్క యాక్టివిటీ అనేది దాని లోపల ఉన్న సెల్ ఆర్గనల్స్ యొక్క యాక్టివిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద సెల్ థియరీ అండ్ the 2 concepts present in the cell theory. Now going to next topic, ultrastructure of plant cell. ultrastructure of plant cell అంటే హ్యూమన్స్కి యానిమల్స్కి ఎలా అయితే సెల్స్ ఉంటాయో అలాగే ప్లాంట్స్కి కూడా సెల్స్ ఉంటాయి. అవి కూడా ట్రూ న్యూక్లియస్తో ఉంటాయి. ఒకవేళ ట్రూ న్యూక్లియస్ ప్రెజెంట్ అయ్యి ఉంటే దాన్ని యూకారియోటిక్ సెల్స్ అని అంటారు. ఒకవేళ ట్రూ న్యూక్లియస్ లేకపోతే న్యూక్లియర్ మెంబ్రేన్ అది ఆబ్సెంట్ అయ్యి క్రోమాటిన్ హిస్టోన్ ప్రోటీన్స్ ఇలాంటివన్నీ లేకపోతే దాన్ని ప్రోకారియోటిక్ సెల్స్ అని అంటారు. అయితే ప్లాంట్ సెల్ అనేది యూకారియోటిక్ సెల్ అనమాట. ట్రూ న్యూక్లియస్ కలిగి ఉంటుంది. అండ్ చాలా సెల్ ఆర్గనల్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అందులో ఆ సెల్ ఆర్గనల్స్ ఏంటంటే సెల్ వాలు, సెల్ మెంబ్రేను, సైటోప్లాజము, న్యూక్లియస్, మైటోకాండ్రియా, గోల్జీ అపరేటస్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులము, రైబోజోమ్స్, లైసోజోమ్స్, ప్లాస్టిడ్స్, వాక్యూల్స్, పెరాక్సిజోమ్స్, గ్లయోక్సిజోమ్స్ ఇవన్నీ కూడా ప్లాంట్ సెల్లో ఇంక్లూడ్ అయ్యి ఉండే సెల్ ఆర్గనల్స్ అనమాట. అయితే మనం ఫస్ట్ సెల్ ఆర్గనల్ కోసం డిఫైన్ చేసుకుందాం. ఫస్ట్ సెల్ ఆర్గనల్ వచ్చి సెల్ వాల్. సెల్ వాల్ అంటే అవుటర్ మోస్ట్ ప్రొటెక్టింగ్ లేయర్ అనమాట. టోటల్ ఓవరాల్ సెల్కి బయట ఉండే లేయరు అదే దానివల్లే
ప్లాంట్ యొక్క సెల్కి ఒక ఫోమ్ షేప్ అనేది వస్తుంది, ఒక ఫోమ్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఈ సెల్ వాల్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే అది ఎనర్జీని ఇస్తుందన్నమాట ఫుడ్ తీసుకొని, అండ్ సెల్కి డెఫినెట్ షేప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత అవుటర్ మోస్ట్ లేయర్ కాబట్టి లోపల ఉన్న సెల్ ఆర్గనెల్స్ అన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఎలా ఫామ్ అయింది అంటే, ఏం కాంపౌండ్స్తో ఫామ్ అయింది అంటే పాలీసాకరైడ్స్తోని, పెక్టిన్తోని, హెమీసెల్యులోస్తోని, సెల్యులోస్తోని, ఈ 4 కాంపోనెంట్స్తో ఈ సెల్ వాల్ అనేది ఫామ్ అయింది. అయితే ఈ సెల్ వాల్కి కూడా 3 లేయర్స్ ఉన్నాయి. ఆ 3 లేయర్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ మిడిల్ లామిల్లే, సెకండ్ వన్ ప్రైమరీ సెల్ వాల్, థర్డ్ వన్ సెకండరీ సెల్ వాల్. ఈ 3 లేయర్స్ సెల్ వాల్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అయితే ఫస్ట్ లేయర్ మిడిల్ లామిల్లే దేంతో తయారైంది అంటే కాల్షియం పెక్టేటు, మెగ్నీషియం పెక్టేటు అనే కాంపోనెంట్స్తో తయారైంది. దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే 2 డిఫరెంట్ సెల్స్ ఉంటాయి కదా, అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిసి టిష్యూస్ ఫామ్ చేస్తాయి కదా. ఈ టిష్యూస్ ఫామ్ చేసే టైంలో ఒక సెల్ ఇంకొక సెల్కి కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఈ కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడేదే మిడిల్ లామిల్లే. అంటే ఒక సెల్కి ఇంకొక సెల్కి మధ్యలో బైండ్ చేయడానికి, సిమెంట్ చేయడానికి ఉపయోగపడేది మిడిల్ లామిల్లే. తర్వాత సెకండ్ లేయర్ ప్రైమరీ సెల్ వాల్. ఇది ఎలా తయారైందంటే 2 కెమికల్ కాంపౌండ్స్తో ఫామ్ అయింది. ఆ కాంపౌండ్స్ ఏంటంటే సెల్యులోజు, హెమీసెల్యులోజు. ఇది ఎక్కడ ఉంటుందంటే, ఇందాక మిడిల్ లామిల్లే ఏమని చెప్పానంటే సెల్కి మధ్య కనెక్ట్ చేస్తుంది, ఇంకొక సెల్తో బైండ్ అవ్వడానికి మిడిల్ లామిల్లే మధ్యలో ఉంటుంది, సిమెంట్ చేస్తుంది అని చెప్పాను కదా. ఆ మిడిల్ లామిల్లేకి అటు ఇటు ఉండేదే ప్రైమరీ సెల్ వాల్. అంటే ఏంటి, అటు సైడ్ ఉన్న సెల్లు ఇటు సైడ్ ఉన్న సెల్లు కనెక్ట్ చేసేది మధ్యలో మిడిల్ లామిల్లే. అయితే మిడిల్ లామిల్లేకి అటు సైడ్ ఇటు సైడ్ ఎయిదర్ సైడ్స్ 2 సైడ్స్ ఏముంటుంది, ఈ సెల్ యొక్క వాలు ఆ సెల్ యొక్క సెల్ వాలు ఉంటుంది కాబట్టి దీన్ని ప్రైమరీ సెల్ వాల్ అని అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి సెకండరీ సెల్ వాల్. ఇది సెల్ వాల్లో 3rd లేయర్ అనమాట. ఇది లెగ్నిన్తో, క్యూటిన్తో ఫామ్ అయింది. దీని యొక్క ఫంక్షన్ ఏమీ లేదు, జస్ట్ దీని ఒక లేయర్ అనమాట. నెక్స్ట్ సెకండ్ సెల్ ఆర్గనెల్ వచ్చి సెల్ మెంబ్రేన్. సెల్ మెంబ్రేన్ అంటే ఏంటంటే ఇది సెమీ పెరిమిబుల్ మెంబ్రేన్ అని కూడా అంటారు. దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే సెల్ ఆర్గనెల్స్ని లోపలికి ఎలో చేయడం అండ్ బయటికి పంపించడం. దీని యొక్క పర్మిషన్ ద్వారా అవి బయటికి వెళ్ళడం, లోపలికి రావడం జరుగుతుందన్నమాట. అంటే ఇది పర్మియబుల్ చేస్తుంది. ఒక ఆర్గనెల్ బయటికి వెళ్ళాలన్నా లేదా లోపలికి రావాలన్నా ఇది పర్మిట్ చేస్తేనే అవుతుంది. సో దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ద సెల్ ఆర్గనెల్స్. ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఏంటంటే ఎంట్రీని, ఎగ్జిట్ని దీని పర్మిషన్తో జరుగుతాయి కాబట్టి ఒక పర్మిషన్ గ్రాంటెడ్ లాగా, ఒక వాచ్మ్యాన్ లాగా అనమాట చెప్పాలంటే ఈ సెల్ మెంబ్రేన్. ప్లాస్మా మెంబ్రేన్ అనొచ్చు, సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ అనొచ్చు, 3 కూడా ఒకటే అనమాట. ఇది పర్మిట్ చేస్తుంది కాబట్టి దీన్ని సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ అని అన్నారు. నెక్స్ట్ సెల్ ఆర్గనెల్ వచ్చి న్యూక్లియస్ అనమాట. 3rd సెల్ ఆర్గనెల్ న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ అనేది మెంబ్రేన్ బౌండ్ స్ట్రక్చర్. ఇది ఓన్లీ యూకారియోటిక్ సెల్స్లో మాత్రమే ఉంటుంది. హైలీ స్పెషలైజ్డ్ ఆర్గనెల్ అనమాట. అంటే మెయిన్ ఫంక్షన్ అంతా దీని మీదే నడుస్తుంది. టోటల్ సెల్ యాక్టివిటీ అనేది దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది హైలీ స్పెషలైజ్డ్ ఆర్గనెల్ అని అన్నారు. అయితే దీని 2 ఫంక్షన్స్ ఉన్నాయి మెయిన్గా. అందులో ఫస్ట్ ఫంక్షన్ ఏంటి అంటే ఇది హెరిడిటీ మెటీరియల్ని స్టోర్ చేస్తుంది. అంటే డిఎన్ఏని, డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ని స్టోర్ చేస్తుంది. అండ్ సెకండ్ ఫంక్షన్ వచ్చి టోటల్ సెల్లో జరిగే యాక్టివిటీస్ అన్నిటినీ కూడా దీని కంట్రోల్లో ఉంచుకుంటుంది. అండ్ న్యూక్లియస్లో 4 పార్ట్స్ ఉంటాయి. న్యూక్లియర్ ఎన్విలోపు, క్రోమాటిన్, న్యూక్లియోలస్, న్యూక్లియర్ పోర్స్. అయితే న్యూక్లియర్ ఎన్విలోప్ అనేది డబల్ లేయర్ మెంబ్రేన్ అనమాట. ఇదేం చేస్తుందంటే
మధ్యలో సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది కదా, అండ్ సెల్ బయట ఫ్లూయిడ్ స్ట్రక్చర్ సైటోప్లాజం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సైటోప్లాజంని న్యూక్లియస్ని సెపరేట్ చేస్తుంది ఈ న్యూక్లియర్ ఎన్విలోప్ అనేది. ఇది డబల్ లేయర్లో ఉంటుంది. ఈ లేయర్ అనేది న్యూక్లియస్ని బయట ఉన్న సైటోప్లాజంని సెపరేట్ చేయడానికి యూజ్ అయ్యేదే ఈ న్యూక్లియర్ ఎన్విలోప్ అనేది. అదే దీని ఫంక్షన్. అయితే సెకండ్ పార్ట్ ఆఫ్ న్యూక్లియస్ క్రోమాటిన్ అంటే థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ అనమాట. నెక్స్ట్ క్రోమోజోమ్స్. క్రోమాటిన్లోనే క్రోమోజోమ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇవి సింగిల్ మాలిక్యూల్, ఎవ్రీ సింగిల్ మాలిక్యూల్ ఆఫ్ డిఎన్ఏని క్రోమోజోమ్స్ అని అంటాం. ఈ క్రోమాటిన్ క్రోమోజోమ్స్ పార్ట్స్ ఆఫ్ న్యూక్లియస్. అండ్ థర్డ్ వన్ వచ్చి న్యూక్లియోలస్ ఏం చేస్తుంది అంటే ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేసే స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, రైబోసోమ్స్, వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయడమే ఈ న్యూక్లియోలస్ యొక్క ఫంక్షన్. ఇలాగా ఈ 4 పార్ట్స్కి, న్యూక్లియస్లో ఇంక్లూడ్ అయ్యున్న ఈ 4 పార్ట్స్కి డిఫరెంట్ ఫంక్షన్స్తో ఈ న్యూక్లియస్ అనేది సెల్కి హెడ్ లాగా, ఒక హై స్పెషలైజ్డ్ ఆర్గనెల్ లాగా సెల్ అంతటిని దీని యొక్క కంట్రోల్లో ఉంచుకుంటుంది. సెల్ ఆర్గనెల్ వచ్చి సైటోప్లాజం. ఈ సైటోప్లాజం ఎలా ఉంటుంది అంటే ఫ్లూయిడ్గా, జెల్లీగా న్యూక్లియస్కి బయట సెల్కి, అంటే ఇన్సైడ్ ఆఫ్ ద సెల్, అవుట్ సైడ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఈ ఫ్లూయిడ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. దీన్నే సైటోప్లాజం అని అంటారు. అయితే దీని యొక్క యాక్టివిటీ ఏంటంటే చాలా యాక్టివిటీస్, ఇంకా చాలా సెల్ ఆర్గనెల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా దీని మీదే ఉంటాయి. కాబట్టి అన్ని యాక్టివిటీస్ దీనిలోనే జరుగుతాయి. ఇది ప్లాస్మా మెంబ్రెయిన్కి, న్యూక్లియస్కి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ పాసర్ లాగా దీని యొక్క ఫంక్షన్ని, యాక్టివిటీని కంప్లీట్ చేస్తుంది. అండ్ చాలా కెమికల్ రియాక్షన్స్ ఈ సైటోప్లాజంలోనే జరుగుతాయి. నెక్స్ట్ 5th సెల్ ఆర్గనెల్ వచ్చి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇదేంటంటే నెట్వర్క్ అని అంటారు. నెట్వర్క్ ఫ్లాటెన్ చేస్తుందన్నమాట. దీనిలో బ్రాంచింగ్ ట్యూబ్యూల్స్ అనేవి ఉంటాయి. అంటే చాలా మైక్రో ట్యూబ్యూల్స్ అనేవి ఉంటాయి, ఏదైతే సెల్కి ఒక స్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాయో. అండ్ 2 టైప్స్ ఉంటాయి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేవి. ఒకటి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులము, సెకండ్ది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అయితే రఫ్, స్మూత్ అని ఎలా వచ్చింది అంటే ఎండోప్లాస్మిక్కి ఉన్న మైక్రో ట్యూబ్యూల్స్ ఉంటాయి కదా, వాటికి రైబోసోమ్స్ అనేవి అటాచ్ అయ్యి ఉంటే దాన్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని అంటారు. ఒకవేళ ఆ మైక్రో ట్యూబ్యూల్స్ ఉన్నాయి కదా ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి, ఆ ట్యూబ్యూల్స్కి రైబోసోమ్స్ అనేవి అటాచ్ అయ్యి లేకపోతే దాన్ని స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని అంటారు. ఇలా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది 2 టైప్స్గా ఉంటుంది. నెక్స్ట్ మెయిన్గా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క ఫంక్షన్ ఏంటంటే కాల్షియంని స్టోర్ చేస్తాయి. నెక్స్ట్ ప్రోటీన్ని ప్రొడక్ట్ చేస్తాయి, సింథసిస్ చేస్తాయి, ప్రిపేర్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ లిపిడ్ మెటబాలిజం జరుగుతుంది. ఈ 3 కూడా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క ఫంక్షన్స్. అండ్ 6th సెల్ ఆర్గనెల్ ఏంటి అంటే రైబోసోమ్స్. అన్నిటికన్నా చాలా స్మాల్ అండ్ టైనీ ఆర్గనెల్ ఏంటి అంటే రైబోసోమ్స్ అనమాట. ఇవి మొత్తం సైటోప్లాజం ఉంది కదా, సెల్ అంతా ఫ్లూయిడ్ లైక్ స్ట్రక్చర్ అని చెప్పుకున్నాము. దాని అంతా కూడా ఈ రైబోసోమ్సే ఉంటాయి. టోటల్ డిస్పర్స్ అయి ఉంటాయి అన్నమాట. అయితే వీటి యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ప్రోటీన్ని తయారు చేయడం, ప్రోటీన్ సింథసిస్సే వీటి యొక్క ఫంక్షన్. తర్వాత mRNAని ట్రాన్స్లేట్ చేయడమే వీటి ఫంక్షన్. ఈ 2 కూడా రైబోసోమ్స్ యొక్క ఫంక్షన్. నెక్స్ట్ 7th సెల్ ఆర్గనల్ మైటోకాండ్రియా. ఈ వర్డ్ ఎలా వచ్చింది అంటే మైటోస్ అంటే థ్రెడ్ అని, కాండ్రియం అంటే గ్రాన్యూల్స్, థ్రెడ్ గ్రాన్యూల్స్. దీన్ని మైటోకాండ్రియా అని అంటారు. అయితే ఇది రాడ్ షేప్డ్లో ఉంటుంది, మెంబ్రెయిన్ బౌండ్ అయి ఉంటుంది. అవుటర్ మెంబ్రెయిన్ ఉంటుంది, ఇన్నర్ మెంబ్రెయిన్ ఉంటుంది. అయితే అవుటర్ మెంబ్రెయిన్కి, ఇన్నర్ మెంబ్రెయిన్కి మధ్యలో స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ని పెరిమైటోకాండ్రియల్ స్పేస్ అని అంటారు. నెక్స్ట్ ఏంటంటే ద ఫంక్షన్ ఆఫ్ మైటోకాండ్రియా ఏంటంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడము, ఎనర్జీని స్టోర్ చేయడము. టోటల్ సెల్కి పవర్ కరెన్సీ అని ఈ మైటోకాండ్రియాని అంటారు. ఎందుకంటే ఏటీపీని జనరేట్ చేసి ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవడానికి, ఎనర్జీని స్టోర్ చేసుకోవడానికి కూడా
టోటల్గా యూజ్ అయ్యేది ఈ సెల్ ఆర్గనల్లే, మైటోకాండ్రియా. అందుకే ఈ మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అన్నారు. ఎయిత్ సెల్ ఆర్గనల్ వచ్చి గోల్జీ apparatus. దీన్నే గోల్జీ బాడీ అని కూడా అంటారు, గోల్జీ కాంప్లెక్స్ అని కూడా అంటారు. ఇది బోత్ ప్లాంట్స్లోని ఉంటుంది, యానిమల్స్లోని ఉంటుంది. అయితే దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ప్రోటీన్స్ని సింథసైజ్ చేసి ప్యాక్ చేయడం, నెక్స్ట్ సెక్రీట్ చేయడం. అయితే పాలీసాకరైడ్స్ ఉంటాయి కదా, సెల్ వాళ్ళు పాలీసాకరైడ్స్ వల్ల కూడా ఫామ్ అవుతుంది అని చదువుకున్నాం. వాటిని ఫామ్ చేయడం కూడా ఈ గోల్జీ కాంప్లెక్స్ యొక్క ఫంక్షన్. అండ్ నైన్త్ సెల్ ఆర్గనల్ వచ్చి లైసోసోమ్స్. ఇవేంటంటే స్పియర్ షేప్డ్ ఆర్గనల్స్ అన్నమాట. హైడ్రోలైటిక్ ఎంజైమ్తో ఫిల్ అయి ఉంటాయి. వీటి యొక్క క్యాపబిలిటీ ఏంటంటే బయోమాలిక్యూల్స్ని బ్రేక్ డౌన్ చేయగలవు, అంటే బ్రతికి ఉన్న మాలిక్యూల్స్ని ఇవి బ్రేక్ చేయగలవు. నెక్స్ట్ ఆటోలైసిస్ అనే ప్రాసెస్ని ఇవి పర్ఫామ్ చేస్తాయి. ఆటోలైసిస్ అంటే సెల్ఫ్ డ్యామేజింగ్ అనమాట. అంటే వాటికి అవే సెల్ఫ్ డ్యామేజ్ చేసుకొని, సెల్ఫ్ బ్రేక్ డౌన్ చేసుకొని సెల్ చనిపోయేలా చేయడం. అంటే సెల్లో ఉన్న సెల్ ఆర్గనల్స్ అన్నీ కూడా యాక్టివేషన్లో లేనప్పుడు, అవేమీ పనిచేయలేనప్పుడు ఇవి యాక్టివేట్ అయ్యి వీటి యొక్క ఫంక్షన్ చేస్తాయన్నమాట. అంటే ఇవి యాక్టివేట్ అయినప్పుడు సెల్ అనేది బర్స్ట్ అయిపోయి, డ్యామేజ్ అయిపోయి ఇంకా సెల్ అంతా చనిపోతుంది. అందుకే వీటిని ఏమన్నారంటే సూసైటికల్ బ్యాగ్స్ అని అంటారు. నార్మల్గా అయితే వీటి ఫంక్షన్ ఏంటంటే డైజెషను, నెక్స్ట్ వేస్ట్ అనేది రిమూవ్ చేయడం బాడీలో నుండి. ఇది వీటి ఫంక్షన్. నెక్స్ట్ 10th సెల్ ఆర్గనల్ వచ్చి వాక్యూల్స్. ఇవి సెల్ ఆర్గనల్స్ అన్నిటిలోని చాలా పెద్ద ఆర్గనల్ వాక్యూల్స్ అనమాట. ఇవి వాటర్ స్టోరేజ్ చేస్తాయి, వాటర్ డిస్పోజ్ చేస్తాయి. ఇవే ప్లాంట్స్కి స్ట్రక్చరల్ సపోర్ట్ని అండ్ ఇంకా వాటర్ ద్వారా ప్లాంట్స్లో చాలా ఫంక్షన్స్ జరుగుతాయి. కాబట్టి ఈ ఫంక్షన్స్ అన్నీ జరగాలంటే ఈ వాక్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వాటర్ని స్టోర్ చేసుకునేది ఇదే కాబట్టి చాలా ఫంక్షన్స్ దీన్ని బేస్ చేసుకునే జరుగుతాయి. అండ్ ద ఫంక్షన్ ఆఫ్ వాక్యూల్ ఈజ్ స్టోరేజ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ వాటర్. అండ్ 11th సెల్ ఆర్గనల్స్ ప్లాస్టిడ్స్. ఈ ప్లాస్టిడ్స్ మెయిన్గా ఫోటోసింథసిస్ పర్ఫామ్ అవ్వడంలో చాలా యూజ్ అవుతాయి. అవి లివింగ్ సెల్స్లో క్లియర్గా విజిబుల్ అయ్యి ఉంటాయి. అవి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ క్రోమోప్లాస్ట్, సెకండ్ వన్ ల్యూకోప్లాస్ట్, థర్డ్ వన్ క్లోరోప్లాస్ట్. నెక్స్ట్ ఫస్ట్ టైప్ క్రోమోప్లాస్ట్ ఏంటంటే అవి కలర్ ప్లాస్టిడ్స్. రెడ్, ఎల్లో లేదా ఆరెంజ్ కలర్లో ఈ క్రోమోప్లాస్టిస్ అనేవి ఉంటాయి. మనం ఈ కలర్స్ ఎందులో చూస్తాం? ఫ్లవర్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ చూస్తాం. అయితే అవి ఆ కలర్ ఎందుకు అపియర్ అయ్యి మనకి కనిపిస్తాయి అంటే వాటిలో కొన్ని పిగ్మెంట్స్ ఉంటాయి. అవి కెరోటిన్ లేదా క్సాంతోఫిల్. ఈ రెండిట్లో ఎలాంటి పిగ్మెంట్స్ ఉన్నా మనకి అక్కడ కలర్స్ అనేవి రెడ్, ఎల్లో లేదా ఆరెంజ్ అపియర్ అయ్యి మనకి కనిపిస్తాయి అన్నమాట. అయితే ఈ క్రోమోప్లాస్ట్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఫ్లవర్స్లో పాలినేషన్ జరగడానికి అండ్ ఫ్రూట్స్లో డిస్పర్షన్ జరగడానికి, అట్రాక్ట్ చేయడానికి ఈ క్రోమోప్లాస్ట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. సెకండ్ ప్లాస్టిడ్ ల్యూకోప్లాస్టిస్. ఇవి కలర్లెస్ ప్లాస్టిడ్స్ అనమాట. అంటే రూట్స్లోని, సీడ్స్లోని ఉంటాయి. ఇవి పిగ్మెంట్స్ ఉండవు కాబట్టి కలర్లెస్. అయితే దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ప్రోటీన్ని సింథసైజ్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చి క్లోరోప్లాస్ట్. ఇవి గ్రీన్ కలర్ పిగ్మెంట్ కలిగి ఉంటుంది. క్లోరోఫిల్ అనే పిగ్మెంట్. ఇవి గ్రీన్ కలర్లో ఉంటాయి. అయితే ప్రతి ఒక్క గ్రీన్ ప్లాంట్స్లో ఈ క్లోరోఫిల్ అనేది ప్రెజెంట్ అయి ఉంటేనే ఫోటోసింథసిస్ అనేది పర్ఫామ్ అవుతుంది. అయితే ఈ క్లోరోప్లాస్ట్లో స్ట్రోమా, గ్రానా, థైలాకాయిడ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. అండ్ 12th సెల్ ఆర్గనల్ వచ్చి గ్లయోక్సిసోమ్స్. ఇవేం చేస్తాయంటే మన ప్లాంట్స్ బాడీలో ఉన్న ఫ్యాట్స్ని, లిపిడ్స్ని కార్బోహైడ్రేట్గా కన్వర్ట్ చేస్తాయి. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ యూటిలైజ్ చేసుకునేటప్పుడు యూస్ అవుతాయి కాబట్టి అవి కార్బోహైడ్రేట్స్ అయిపోయిన తర్వాత ఈ ఫ్యాట్స్ని, ప్రోటీన్స్ని కార్బోహైడ్రేట్స్గా కన్వర్ట్ చేయడానికి ఈ గ్లయోక్సిసోమ్స్ అనేవి యూస్ అవుతాయి. నెక్స్ట్ లాస్ట్ సెల్ ఆర్గనల్ పెరాక్సిసోమ్స్. ఈ పెరాక్సిసోమ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే కెమికల్ డీటాక్సిఫికేషన్. నెక్స్ట్ C4 ప్లాంట్స్ ఉంటాయి కదా, C4 సైకిల్ ప్రాసెస్ జరిగే ప్లాంట్స్, ఆ ప్లాంట్స్లో ఫోటో రెస్పిరేషన్కి ఈ సెల్ ఆర్గనల్స్ పెరాక్సిసోమ్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ప్లాంట్స్లో ఫోటో రెస్పిరేషన్కి పెరాక్సిసోమ్స్ యూజ్ అవుతాయి. అండ్ ఆల్ ద సెల్ ఆర్గనల్స్ అండ్ అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ ప్లాంట్ సెల్ ఇదే అండి. అండ్
సెల్ థియరీ, సెల్ ప్లాన్ స్ట్రక్చర్ మనం నేర్చుకున్నాము. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. Thank you for watching.